కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినందుకు కూడివేసిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనందరము చదువుగా విందాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7 నుంచి 9 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకోవటానికి ఇక్కడ కూడి ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యము మనకి ఏదైతే చెప్పదలిసిందో అది నేర్చుకొని మనం ఇంటికి వెళదాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ సంఘమంతటిని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నానా విధములైన అన్య బోధన చేత చాలండి. నానా విధములైన అన్య బోధన చేత త్రెప్పబడకుడి, తప్పిపోకుడి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూసినా, క్రైస్తవ లోకాన్ని చూసినా, అనేక సంఘాలను చూసినా, ఈ సంఘాల్లో కానివ్వండి, క్రైస్తవుల మధ్య కానివ్వండి, అనేకమైన తప్పు బోధలు ఈరోజు ప్రవేశించి అనేక మంది విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. అందుకనే ఆనాటి కాలంలోనే అపొస్తలులు ఈ పత్రికల ద్వారా అనేక సంఘాలను బలపరుస్తూ, కొన్నిసార్లు సంఘాలను హెచ్చరించి ఇటువంటి క్రియలు జరగనై ఉన్నాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి మీ మధ్యలో, కాబట్టి అపవాదిని బట్టి లేకపోతే అపవాది కార్యములను బట్టి మీరు జాగ్రత్త పడండి అని ఎన్నోసార్లు మరి యేసు ప్రభువారితో సహా అపొస్తలుడు సంఘాలను విశ్వాసాలను హెచ్చరించడం మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఇప్పుడు హెబ్రీ సంఘాన్ని ఈ మాటలు ద్వారా హెచ్చరిస్తున్న కారణం ఏంటి అని అంటే, నానా విధములైన తప్పు బోధలు సంఘములోనూ క్రైస్తవ్యంలోనూ ప్రవేశించాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏ బోధన పడితే ఆ బోధన మీరు నమ్మి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మీకు ఏ విశ్వాసం అయితే కలుగజేశాడో, ఏ విశ్వాసాన్ని అయితే మీకు బోధించాడో ఆ విశ్వాసాన్ని బట్టి మీరు కొనసాగండి అని, జాగ్రత్త పడండి అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో భయంకరమైన విమర్శలు లేకపోతే విమతాలు, హెరసీస్ అంటారు, విమతాలు సంఘాల్లో ప్రవేశించాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లేఖనం ద్వారా వాక్యము చెప్పుతున్న దానికి వ్యతిరేకమైన దేన్నైనా కూడా వాక్యము ఖండిస్తుంది. వాక్యము ద్వారా మీకు ఏ విశ్వాసం అయితే కలిగిందో ఆ విశ్వాసం పాడవుకుంటున్నట్లు వాక్యము కాని దాన్ని దేన్ని కూడా మీరు నమ్మొద్దు అని, దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడండి, దానివల్ల మీరు తప్పిపోయే ప్రమాదం ఉంది, దానివల్ల మీరు తెప్పబడే ప్రమాదం ఉందని ఈ లేఖనం ద్వారా మనకి దేవుడు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి కాలంలోనే ఈ తప్పు బోధనను మనం చూస్తాం. యేసు ప్రభువారు ఏ బోధన అయితే శిష్యులకు అపొస్తలులకు పంచారో, అపొస్తలులు ఆ బోధను లోకమంతటా వ్యాపింప చేస్తున్నప్పుడు అనేక విమతాలు అనగా హెరసీస్, తప్పు బోధలు ప్రవేశించడం మనం చూస్తాం. చూడండి, ఆ కాలంలో యేసు ప్రభువారు అందుకనే ఒక ఉపమానం చెప్తాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఇదొక విమతం, ఇదొక తప్పు బోధ, ఇదొక తప్పు బోధ. ఈ తప్పు బోధను బట్టి అనేక మంది ధనవంతులైనటువంటి వారు, అలాగే ఆస్తులు ఉన్నటువంటి వారు, పొలాలు ఉన్నటువంటి వారు, వారందరూ కూడా ఇటువంటి బోధల ద్వారా విశ్వాసం నుండి తప్పిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మన దగ్గర మనకు సరిపడా లేదా 2-3 తరాలకు సరిపడా ఆస్తి ఉందనుకోండి, మన దగ్గర కావలసినంత ధనం ఉందనుకోండి, మనము కూడా ఇటువంటి బోధనలో పడి తప్పిపోయే ప్రమాదం ఉందని ఆనాడే యేసు ప్రభువు ఉపమానం ద్వారా తెలియజేశాడు.
ధాన్యాలు కొట్లు విప్పించి పెద్ద కొట్లు కట్టించి ఆ ధాన్యాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాలకు సరిపడా ఆ గాదెలలో దాచిపెట్టి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. ఆ రాత్రే ప్రాణం పోతే నువ్వేం చేస్తావని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి తప్పు బోధల వల్ల తప్పిపోయే ప్రమాదం ఉంది కనుక అటువంటి బోధనను బట్టి మీరు జాగ్రత్త పడండి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆనాడు ఎపిక్యూరియనిజం, తినుము తాగుము సుఖించుము అనగా ఎపిక్యూరియనిజం అంటారు. అదొక రకమైన బోధ, అదొక రకమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బట్టి భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని యొక్క భయభక్తులు ఉండవు, ఆరాధనలు ఉండవు. ఇవేమి ఉండకుండా తనకున్న దాంతో తిని తాగి సుఖించడమే జీవితం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి, లోకంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఉదయం అంతా కష్టపడి పనిచేసి సాయంత్రానికి కొంచెం డబ్బులు తెచ్చుకొని ఈ డబ్బుతో తినాలి తాగాలి సుఖించాలి అనుకునేవారు చాలా మంది ఉన్నారు ఈరోజు మన మధ్యలో కూడా. అంటే ఈ తప్పు బోధ ఎంత వ్యాపించిందో చూడండి, లోకమంతటా తప్పు బోధ ఎంత వ్యాపించిందో చూడండి. అలాగే అనేక రకాల తప్పు బోధలు ఈరోజు లోకంలో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మీరు తిప్పబడకుండానట్లు, విశ్వాసం నుండి తొలగబడకుండానట్లు, విశ్వాసం నుండి పాడైపోకుండానట్లు మీరు జాగ్రత్త పడండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రోజుకి ఎంతో మంది విశ్వాసులైనటువంటి వారు తప్పిపోతూ ఉన్నారు, తొలగిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే మనలో ఇంకా బలహీనతలు ఉండటం బట్టి. వాస్తవానికి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే మనలో బలహీనతను బట్టే మనం తప్పిపోతాం, తొలగిపోతాం, త్రిప్పబడతాం. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే 7వ వచనం అంటాడు, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన బలమును శ్రద్ధగా తలంచుకొనుచుచు వారి విశ్వాసం, ఎవరి విశ్వాసం అనుసరించమంటున్నాడు? మీకు ఎవరైతే వాక్యం బోధించి మీరు ఎవరైతే వాక్య బోధ ఎవరి వలన అయితే పొందారో వారి విశ్వాసమును మీరు ఏం చేయాలంట? అనుసరించాలి. ఈరోజు మనకి యేసు ప్రభు వారు శిష్యులకు బోధించాడు. శిష్యులైనటువంటి వారు తర్వాత తరాలకు, సంఘాలకు, అనేక తరాలకు బోధించాడు. ఈరోజు మనము ఈ రోజుకి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? అపోస్తలుల విశ్వాస ప్రమాణము ఏ ప్రమాణము? విశ్వాస ప్రమాణము మన ప్రమాణంగా మనం ఒప్పుకుంటాం. అంటే అపోస్తలుల బోధను మనము అంగీకరిస్తున్నాం. అపోస్తలులు ఏదైతే వెంబడించారో దాన్ని మనం వెంబడిస్తున్నామని ఒప్పుకోవడమే కదా ప్రమాణం అంటే. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఆ ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నాం కానీ అపోస్తలుల బోధను వెంబడించలేకపోతున్నాం. అపోస్తలులు ఏ దేవుణ్ణి అయితే, ఏ విశ్వాసాన్ని అయితే, ఏ లేఖనాన్ని అయితే, ఏ వాక్యాన్ని అయితే వెంబడించారో అది మనం వెంబడించలేకపోతున్నాం. ఈరోజు మన మధ్యలో అనేక రకాల తప్పుడు బోధలు వచ్చి మనల్ని గలిబిలి చేసి విశ్వాసం నుండి మనల్ని తిప్పివేశాయి. అందుకనే ఇంకా మనము దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం. ఇంకా దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఇంకా మనలో బలహీనతలను బట్టి, ఇంకా మనము పాత జీవితాన్ని చూస్తూ దాన్ని చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఇక్కడ దేవుడి వాక్యం అంటుంది, మనము పాపులమై ఉండగా దేవుడు మనల్ని సంరక్షించి పాప క్షమాపణించి మరలా సంఘంలో చేర్చాడు, మందలో చేర్చాడు, విశ్వాసుల గుంపులో చేర్చాడు, పరిశుద్ధుల గుంపులో చేర్చాడు. మనం ఈ గుంపులో నుంచి తప్పిపోకుండా, తిప్పబడకుండా ఉండాలి అని అంటే మనము ఏం చేయాలన్నది ఈరోజు లేఖనం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే చాలా మంది సంఘంలో ఉన్నవారే, విశ్వాసులుగా ఉన్నవారే తప్పిపోయే ప్రమాదం ఉంది. బయట ఉన్నవాడు తప్పిపోయిన వాడితో సమానమే. బయట ఉన్నవాడు తప్పిపోయాడు అని అంటారు. ఎవరు తప్పిపోయాడు అంటారు? ఇందులో ఉండి తప్పిపోయిన వాడే తప్పిపోయిన వాడు అంటారు, లేదా తిప్పబడిన వారు అంటారు. అంతే కదా? అవునా? ఇందులో ఉండి ఈ మార్గంలో ప్రవేశించి ఇందులో నడుస్తూ వెళ్తున్నవాడు తప్పిపోతే, తొలగిపోతే
తిప్పబడితే వాడు తిప్పబడ్డాడు అంటారు, అంతేగాని బయట ఉన్నవాడిని తిప్పబడిన వాడు అన్నారు, తప్పిపోయిన వాడు అన్నారు. కాబట్టి సంఘములో ఉన్న వారి గురించి ఇక్కడ ఈ లేఖనం మాట్లాడుతుంది. సంఘములో విశ్వాసుల గుంపులో ఉన్న వారి గురించి లేఖనం మాట్లాడుతుంది. అందుకనే నానా విధములైన అన్య బోధల చేత మీరేం చేయకూడదు, తిప్పబడకూడదు. నానా విధములైన అన్య బోధల చేత మీరు తిప్పబడకూడదు. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న అన్య బోధలు లేకపోతే మన మధ్యలో ఉన్న అన్య బోధలను బట్టి మనము విశ్వాసాన్ని తిప్పివేసుకుంటున్నాం, మన విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకనూ మనము తప్పిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రాముఖ్యంగా మొదటి కారణం ఏంటంటే మనం పాపము చేస్తున్న వారంగా ఉన్నాం. ఇందులో గుంపులో ఉండి పరిశుద్ధుల గుంపులో చేరి సంఘములో చేరిన వారమై ఉండి మనం తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం, మనం ఇంకా పాపం చేస్తున్న వారుగానే ఉన్నాం. అందుకనే మనం తప్పిపోయిన వారముగా ఉంటాం, తిప్పబడిన వారంగా ఉంటాం. కాబట్టి గమనించండి, దేవుడి వాక్యం అంటుంది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో ఏముండదట, సత్యం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈరోజు మనం ఏం చేస్తామంటే చర్చికి రాని వాడితో మనం ఏమంటామంటే, నువ్వు చర్చికి రావు, నీకు విశ్వాసం లేదు, నువ్వు వాక్యం వినవు, నువ్వు పాపివి, నేనైతే ఆదివారం శుక్రవారం బుధవారం ఎప్పుడు మానను, నేను చర్చికి వస్తాను కాబట్టి నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలంటూ చెప్పుకుంటావు. నీలో సత్యం ఎందుకు ఉండదంటే నువ్వు పాపమని నువ్వు అంగీకరించవు, కానీ పాపమే చేస్తూ ఉంటావు, పాప జీవితాన్నే జీవిస్తూ ఉంటావు, పాత జీవితాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఎవడైనా నేను పాపిని కాదని అన్నా వాడినే మోసం చేసుకుంటున్నాడు. ఎవడైతే పాపి కాదు అని అనుకుంటాడో వాడే పాపి, వాడే మోసం చేసుకుంటున్నట్టు, వాడిలో సత్యం ఏమాత్రమో ఉండదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మానవులమైన మనము రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అంటే మనందరము పాపులమే, మనందరము పాప జీవితం కలిగిన వారమే. అయితే దేవుడు ఏం చేశాడట, తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఈ తప్పిపోయిన మనందరినీ, చెదిరిపోయిన మనందరినీ ఒక గుంపుగా చేర్చాడు. అదే ఈరోజు సంఘం. అయితే ఈ సంఘంలో ఉండి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే పాత జీవితాన్ని జీవిస్తున్నారు. అట్టి వారే తిప్పబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారికి ఏ బోధ అంటే ఆ బోధ. అందుకని ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారు విశ్వాసులు అని అంటాడంటే, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ప్రజలు దురద చెవిని కలిగి కల్పనా కథల తట్టు తిరుగు కాలం వచ్చే ఉన్నది. కల్పనా కథలు. ఈరోజు వాక్యం ఎవరికి అక్కర్లా, వాక్యం చెప్పే మాస్టర్ గారు, వాక్యం చెప్పే సేవకులు ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే కల్పనా కథల వైపు తిరిగి దురద చెవులు కలిగిన వారు కాబట్టి వారికి వినసొంపుగా ఉండాలట. వినసొంపుగా అంటే ఇదిగో నీ ఇంట్లో రేపు పొద్దున్నకి జరిగిపోతుంది అనగానే, అమ్మ అయ్యగారు ఎంత గొప్పగా చెప్పారు, అమ్మగారు ఎంత గొప్పగా చెప్పారని అమ్మగారి చుట్టూ అయ్యగారి చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు కదా. వాక్యం చెప్పేవారికి ఆ విలువ ఉండదు. రేపొద్దునికి నువ్వు అనుకున్నది జరిగిపోతుంది, రేపొద్దునికి నీకు అనారోగ్యం మొత్తం పోయి ఆరోగ్యం వచ్చేస్తుందని చెప్పగానే ఆ పాస్టర్ గారే కావాలి, ఆ అమ్మగారే కావాలి చాలా మంది. అవునా? అంటే గమనించండి, దురద చెవులు కలిగి వారికి వినాలనుకున్నది వినిపించేలా ఉండాలంటే వాక్యం. అటువంటి కాలం వచ్చే ఉన్నది కాబట్టి వాక్యం వినరు ఈరోజు విశ్వాసం. గుంపులో చేరి ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. తిప్పబడే ప్రమాదం ఉంది, నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది, అందుకనే అంటాడు, మీరు దురద చెవులు కలిగి కల్పనా కథల తట్టు
తట్టు తిరిగి కాలం వచ్చే ఉన్నది. తప్పు బోధల తట్టు తిరిగి కాలం వచ్చే ఉన్నది. తప్పుడు బోధల వైపు, తప్పుడు సేవకుల వైపు, లేకపోతే తప్పుడు మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడు వాక్యములో అంటున్నాడు 7వ వచనంలో, మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా అనగా మీ పైన అధికారులుగా లేకపోతే మీ పైన మీ కాపరిగా ఉన్న వారి యొక్క ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును వెంబడించండి. మనందరికీ కాపరి ఎవరట? గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసుప్రభువు అయి ఉన్నాడు. యేసుప్రభువు ఏ బోధ అయితే చెప్పాడో ఆ బోధను అపోస్తలులు వెంబడించారు. అపోస్తలులు ఏ బోధ అయితే చెప్పారో ఆ బోధను ఆదిమ సంఘాలు వెంబడించాయి. ఆ తర్వాత తరాలు వెంబడించాయి. ఈ రోజు అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుంటున్న నువ్వు నేను కూడా వెంబడించాల్సిన బోధ ఏ బోధ? ఆ బోధే. మనం వెంబడించాల్సిన విశ్వాసం ఏ విశ్వాసం? ఆ విశ్వాసమే. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈరోజు కాలం వచ్చేసింది అన్నాడు కదా, దొరద చెట్లు కలిగిన కాలం, కల్పనా కథల తట్టు తిరుగు కాలం, వాక్యంలో లేనిది ఉన్నట్టుగా చెప్పే కాలం, వాక్యాన్ని వక్రీకరించి చెప్పే కాలం, లేకపోతే అనేక రకాల కథలు చెప్పే కాలం వచ్చేసింది. కాబట్టి కల్పనా కథలు అంటే ఏంటి? కల్పితం అంటే ఏంటి? కల్పించటం. అది జరిగింది కాదు, కల్పించి చెప్పడానికి. స్వతహాగా లేదంటే వాస్తవంగా జరిగిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అలా కల్పించి చెప్పే కథల తట్టు తిరిగే కాలం వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనం ఒప్పుకోవటానికి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుంటున్నాం, కానీ మనం వెంబడించుతున్నది అపోస్తలుల బోధ కాదు, మనం వెంబడించుతున్నది అపోస్తలుల విశ్వాసం కాదు. అందుకనే మనం తిప్పబడే ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ బోధన వెంబడిస్తున్నావు? వాక్యములో లేనిది ఏదైనా సరే అది నీకు ప్రమాదమే. వాక్యములో చెప్పనిది ఏదైనా సరే అది నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ అంటున్నాడు మీ పైన నాయకులుగా ఉండి. దేవుడు ఎవరినైతే, అందుకనే ఎస్కేల్ గ్రంథంలో అంటాడు, దేవుడు నాకు నచ్చిన కాపురులను మీ మీద నేను నియమిస్తాను. ఎందుకు? కాపరిగా నియమించిన వారు ఏం చేయాలంట? సంఘాన్ని నడిపించాలి, ఒక మాదిరి ఇచ్చి నడిపించాలి. కాబట్టి కాపరి మాదిరిని గొర్రెలు వెంబడించాలి, సంఘము వెంబడించాలి. వాక్యాన్ని బట్టి మీరు ఆ కాపరిని లేదా ఆ నాయకుడిని మీరు వెంబడించి ముందుకెళ్తే తప్పిపోకుండా, తిప్పబడకుండా మీరు కాపాడబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము దేవునిలోనికి చేర్చబడి ఇంకా పాత కాలం వైపు లేదా పాత జీవితం వైపు, పాప జీవితం వైపు చూసిన వారమైతే మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే మునుపు మనము శారీరక జీవితాన్ని జీవించాం, మునుపు మనము లోక సంబంధమైన జీవితాన్ని జీవించాం, మునుపు మనము లోక మర్యాదను అనుసరించాం. ఇప్పుడైతే విశ్వాసంలోనికి, ఆత్మీయతలోనికి, ఆత్మ సంబంధమైన మర్యాదలోనికి, క్రమములోనికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఇక మనము శరీర సంబంధముగా జీవించకూడదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కానీ మనం ఆత్మీయ గుంపులో కూర్చొని శారీరక క్రియలు నెరవేరుస్తూ ఉంటాం, శారీరక సాంప్రదాయాలను వెంబడిస్తూ ఉంటాం, శారీరక లోక మర్యాదను వెంబడిస్తూ ఉంటాం ఆత్మీయుల గుంపులో కూర్చొని. అందుకనే మనం గమనిస్తే ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. పై మాట కూడా చదవండి అమ్మా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ప్రభువును మీరు చూడలేరు. గుంపులో కూర్చున్నంత మాత్రాన, చర్చిలో ఉన్నంత మాత్రాన మీరు పరిశుద్ధులు అవ్వరు. ఎప్పుడవుతారట? పరిశుద్ధంగా మీరు జీవించాలి, వాక్యాన్ని వెంబడించాలి.
తప్పిపోతావు, ఖచ్చితంగా తప్పిపోతావు. లోకరీతి కాక వాక్యాన్ని వెంబడించేవాడు తప్పిపోకుండా దేవుని కృపను మహిమను పొందుతాడు. కానీ ఒకవేళ లోకరీతిని వెంబడిస్తూ పరిశుద్ధుల గుంపులో కూర్చున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడివి అవ్వవు, దేవుణ్ణి చూడలేవు. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందక తప్పిపోవుడేమో అని చేదైన వేరు అనగా పరిశుద్ధుల గుంపులో చేరి ఇంకా లోకపు జీవితాన్ని పాపపు జీవితాన్ని నీలో కలిగి ఉన్నట్లయితే అప్పుడు నువ్వేమవుతావట? భ్రష్టుడు అయిపోతావు, తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకని అక్కడ ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావుని జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, ఏశావుకి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే జ్యేష్ఠత్వపు హక్కు. ఏ హక్కు? జ్యేష్ఠత్వపు హక్కు. ఈరోజు పాపములో పడి మనమందరము నాశనం అవ్వవలసిన స్థితిలో ఉండగా దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా రక్షణ ప్రణాళిక ద్వారా మనందరినీ రక్షించి ఎక్కడికి చేర్చాడట? సంఘములో చేర్చాడు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే, మనము మరణమవ్వలసిన వారము జీవపు మార్గంలోనికి నడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈ జీవపు మార్గంలో ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏసావులాగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదనుకొని, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ పంపును వద్దనుకొని ఒక్క పూట కూటి కొరకు ఏదమ్మేసుకున్నాడు? లోకపరమైన శరీర సుఖాన్ని లేదా శారీరక అవసరాలను తీర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత జ్యేష్ఠత్వ భక్తులు అమ్మేసుకున్నాడు. ఈరోజు పాపంలో పడి చావలసిన మనము సంఘంలో చేర్చబడ్డాం. చేర్చబడిన మనము దేన్ని కాపాడుకోవాలి? ఈ పరిశుద్ధతను, ఈ ఆధిక్యతను కాపాడుకోవాలి. దీనికోసం ప్రాణమైన విడిచిపెట్టాలి. అలాంటి మనం ఏం చేస్తున్నామంటే లోక మర్యాద కోసం ఈ ఆధిక్యతను తాకట్టు పెడుతున్నాం, ఈ ఆధిక్యతను అమ్మేసుకుంటున్నాం. అదే అంటున్నాడు, జ్యేష్ఠత్వం పోగొట్టుకొనిన ఒక్క పూట కూటి కొరకు దాన్ని పోగొట్టుకొనిన ఏశావు ఏం చేసినట్టు తర్వాత చూడండి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశము లేక దొరకక విసర్జించబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు. గమనించరా? ఈరోజు సంఘంలో చేర్చబడిన నువ్వు ఇంకా నీ పాత సాంప్రదాయాల్ని, పాప సాంప్రదాయాల్ని, లోక మర్యాదల్ని వెంబడిస్తుంటే ఏశావు వంటి గతి నీకు రానే వస్తుంది. ఏశావు దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలిసి కూడా శరీరంగా ఒక్క పూట కూటి కొరకు, ఏమండి పొద్దున్న తిన్నారా? పొద్దున్న టిఫిన్ చేశారా? తిన్నారా? తినలేదా? దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉన్నారా? మధ్యాహ్నం తిన్నారా? చెప్పాలా? మధ్యాహ్నం తిన్నారా? ఇప్పుడు రాత్రి తింటారా? అంటే మధ్యాహ్నం తిన్నాం కదా, మధ్యాహ్నం పంచపక్ష పరమాణాలతో తిను, రాజభోజనం తిను, రాత్రి కాకలేదా? అదే అంటాడు ఇక్కడ. అంటే లోకానుసారమైన సుఖం లేదా శారీరక సుఖం ఒక్క క్షణమే, ఒక్క పూటే. దానికోసం ఎంత విలువైతే పోగొట్టుకున్నాడంటే ఏశావు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత జ్యేష్ఠత్వవంతుడు పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే లోక మర్యాద కోసమో, లోకానుసారమైన జీవితం కోసమో, శారీరక సుఖం కోసమో మనము దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏశావు తర్వాత దాని విలువ తెలుసుకొని వెతికినా, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి ప్రాధేయపడినా మారు మనసు పొందని అవకాశం దొరకలేదు. విసర్జించబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడు, వదిలేయబడ్డాడు. ఈరోజు నువ్వు నేను సంఘంలో చేర్చబడ్డ కారణం కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు చేర్చబడ్డావంటే, నీకు ఎందుకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడంటే నిన్ను పరలోకానికి ఎత్తుకొని వెళ్ళడానికి. కానీ నువ్వు లోకానుసారమైన జీవితం కోసం ఈ పరలోక అవకాశాన్ని పోగొట్టుకుని దేవుడు వచ్చిన తర్వాత ఎత్తబడే సంఘంలో ఉండకుండా నువ్వు విసర్జించబడతావు. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకొని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నానా విధములైన అన్య బోధన చేత మీరు తిప్పబడద్దు. నీకు మొదటి నుంచి ఏ బోధ అయితే వాక్యం చేస్తుందో, ఏ బోధ అయితే పరిశుద్ధ లేఖనంలో ఉందో దాన్ని నువ్వు వెంబడించాలి, దాన్ని నువ్వు వెంబడించాలి. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు సంఘముగా మనందరము ఒకటిగా ఉంటే మనకి మేలులు కలుగుతాయని, మనందరము ఒకే కుటుంబంగా ఉండాలి.
తెలియజేస్తూ ఉంది. మనము సమాజముగా కూడట మానకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. ఎబ్రీ పత్రిక 12-10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు ఏం చేసుకోవాలట? సంఘము, కుటుంబము. సంఘము మనము దేవుని కుటుంబము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో మీరు 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. మీ 5 కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. 5 కుటుంబం అంతా, తల్లి, తండ్రి, 3 పిల్లలు. ఈ 5 కలిసి ఒక ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలి. వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఆగిపోయారు, అలసిపోయి. తల్లి, తండ్రి ఒక పిల్లవాడు తీసుకుని వెళ్ళిపోతారా? మీరు మీ కుటుంబమే ప్రయాణం వెళ్తుంది, నడుచుకొని వెళ్తున్నారు. ఒక ఊరు వెళ్ళాలి. మీకు 2 పిల్లలు, 3 పిల్లలు. ఒక పిల్లవాడు అలసిపోయి నేను నడవలేని ఆగిపోతే మీ 3 కలిసి వెళ్ళిపోతారు. నువ్వు ఉండిపోలే, నేను వెళ్ళిపోతాను, మేము వెళ్ళిపోతాం అంటారా? ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తీసుకెళ్ళడమో, లేదా ఆ పిల్లవాడిని బలపరచడమో, ఆ పిల్లవాడు శక్తి పుంజుకునే వరకు అక్కడ ఉండటమో చేసి మళ్ళీ ఆ పిల్లవాడితో కలిసి అందరూ కలిసి ప్రయాణం అవుతారు. అవునా? సంఘము కూడా అంతేనట. మీరు సమాజముగా కూడుకోవడం కొందరు మానేసినట్టు మీరు మానక, మీరు ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరినొకరు బలపరుచుకోండి. ఈరోజు సంఘాల్లో ఇది ఉందా? ఈ సాంప్రదాయం ఉందా? ఒకరినొకరు బలపరుచుకునే సాంప్రదాయం. ఒకరు మానేస్తే ఇంకొకరు మానేస్తారు చర్చికి. అవునా? ఒకరు రాలేదంటే ఇంకొకరు రారు. కానీ రాలేని వారిని తీసుకొచ్చే ఆ స్థాయి ఉందా? విశ్వాసం ఉందా? సంఘాల్లో ఆ సాంప్రదాయం ఉందా? ఎందుకు లేదట? ఇప్పటికే మీరు చాలా మంది తప్పిపోయే మార్గంలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది తప్పు బోధల చేత, అన్ని బోధల చేత పక్కకి వెళ్ళిపోతున్నారు. అందుకనే మీరు సంఘములాగా, సమాజములాగా కూడుకుంటా మీకు ఇష్టం ఉండదు. కూడుకున్న ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే. మీరందరూ ఒకరినొకరు సత్క్రియలు చేయడం ప్రేరేపించుకోమంటే దుష్క్రియలు చేయడానికి ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు ఈరోజు సంఘాల్లో కదా. దుష్క్రియలు, దుష్టకార్యాలు చేయడానికి ప్రేరేపించుకుంటున్నారు. అంటే ఇప్పటికే మందలో ఉండి కూడా తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు అదే అంటాడు, మీకు తిప్పబడిపోయారు. తిప్పబడకుండా జాగ్రత్త పడండి. తిప్పబడకుండా జాగ్రత్త పడండి. సమాజంగా ఎందుకు కూడుకోమంటాడంటే ఆత్మీయంగా బలపడటానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ఒకరినొకరు సహకరించుకోవడానికి, ఒకరినొకరు ప్రేమ పంచుకోవడానికి, ఒకే కుటుంబంగా మెలగటానికి, ఒకే కుటుంబంగా మెలగటానికి. కాబట్టి అలా ఉన్న సమాజములో కూడుట సంఘము చేసినప్పుడు సంఘం ఆత్మీయంగా బలపడుతుంది. వాక్య బలము వల్ల ఉంటుంది. ఆ బలము చేత అపవాదిని ఎదిరించవచ్చు. తప్పిపోకుండా అన్య బోధలు వచ్చినప్పుడు తిప్పి కొట్టచ్చు. వాక్యం తెలియనోడు ఏం చెప్పినా నమ్ముతాడుగా. అవునా? వాక్యం తెలియనోడు ఏం చెప్పినా నమ్ముతాడు. వాక్యం ఎదిగినోడు ఏం చెప్పినా ముందు పరిశీలన చేసి వాక్యం చెప్తుందా లేదా అని చూస్తాడు. వాక్యం తెలిసినోడు చేసే పని అది. వాక్యం తెలియనోడు ఎవరేం చెప్పినా అన్ని నమ్ముతాడు. ఈరోజు అందుకే తప్పు బోధలో ఒక వ్యాపారం అయిపోయి ఈరోజు చాలా మంది విశ్వాసులు కూడా దాన్ని గుడ్డిగా నమ్మి చెప్పబడుతున్నారు. చాలా మంది తప్పిపోతున్నారు. చాలా మంది తప్పిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వారి విశ్వాసుల యొక్క బలహీనత, దొరద చెవులు, కల్పనా కథలు వినాలనే ఆశ. వాక్యం వినాలనే ఆశ ఉండదు. నిజంగా వాక్యం వినాలనే ఆశ ఉంటే ఎంతమంది ఈరోజు సంఘానికి రాకుండా ఎందుకు ఉండగలుగుతారు? ఎందుకు రాలేకపోతున్నారట? ఎందుకంటే వాక్యమే కదా, ఏం వింటాంలే అనిపిస్తుంది. అదే కల్పనా కథలకు చెప్పేవాడు, లేకపోతే ఒక బుర్ర కథ చెప్పేవాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? పూర్వకాలంలో, పాతకాలంలో
ఎక్కడైనా ఇప్పుడంటే టెక్నాలజీ బాగా వచ్చి మంచి మంచి సినిమా థియేటర్లు అన్నీ వచ్చాయి కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తున్నారు. కానీ పాతకాలంలో సినిమాలకు వెళ్ళే స్తోమత అందరికీ ఉండేది కాదు. ఏ పంటకో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తెరకట్టి సినిమాలు వేసేవారు. అప్పుడు ఏం చేసేవారు? పెద్దవారందరూ ఏం చేసేవారు? వాళ్ళు చిన్నప్పుడు ఎవరి చాపాలు, ఎవరి దుప్పటాలు, ఎవరి తలగడాలు పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎక్కడ సినిమాలు వేస్తే అక్కడికి కదా. ఎందుకు? అది ఆసక్తిగా ఉంటుంది. చూడాలి చూడాలి అనిపిస్తుంది, వినాలి వినాలి అనిపిస్తుంది. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది కూడా అదే. వాక్యం తప్ప కల్పనా కథలు ఏమైనా సరే వినాలనిపిస్తుంది. దొరద చెవులు కలిగి దానికోసం ప్రయాసపడి పరిగెత్తాలని ఆశపడి వెళ్తారట. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వాక్యము చెప్పనిది ఏదైనా సరే ఎంత గొప్పగా ఉన్నా కూడా అది నీకు ప్రమాదమే. నిన్ను దేవుని యొక్క నుండి తప్పిస్తుంది, తిప్పేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మాట చెప్తాడు. సంఘముగా ఉన్న మీరట ఏం చేయాలట? పదమూడవ వచనం చదవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతని సంఘము పెద్దలను పిలవనంపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఈరోజు యాకోబు భక్తుడు కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ మర్మాలను తెలియజేస్తున్నాడు. సంఘముగా ఉన్న మనమట ఏం చేయాలట? ఒకవేళ మనందరిలో ఎవరికైనా ఒకటికి బాధ కలిగితే అందరము ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. సంఘంగా కూడుకోమన్నది అందుకే. ఒకవేళ మనందరిలో ఎవరికైనా ఒకరికి సంతోషం కలిగింది అనుకోండి, అందరం కలిసి ఏం చేయాలట? కీర్తనలు పాడాలి. సంఘముగా సమాజముగా మనం కూడుకోవటం వల్ల కలిగే మేలు. ఎందుకంటే ఒకటి బాధ మనకు తెలుస్తుంది, ఒకటి సంతోషం మనకు తెలుస్తుంది కదా. అందుకని దేవుడి వాక్యం అంటుంది మనము బాధలో ఉంటే గొప్ప విషయం అంట. బాధను అనుభవించితే మంచి విషయం అంట. ఎందుకంటే ఖిన్నమైన ముఖము ఏం చేస్తుందంట? మారు మనస్సును కలుగు చేస్తుంది. కాబట్టి మనము దుఃఖించినప్పుడు సంఘము మనతో ఉండాలి, సంతోషించినప్పుడు కూడా సంఘం మనతో ఉండాలి. అలా ఉంటూ ఒకవేళ మీలో ఎవడైనా రోగి అయి ఉంటే ఏం చేయమంటుంది? రోగి అయి ఉన్నట్లయితే సంఘపు పెద్దలను పిలువనిపించి అతనికి ప్రభువు నామమున నూనె రాసి, దీన్ని ఇప్పుడు చాలా మంది వాక్యాన్ని వక్రీకరించి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. విశ్వాసులు కూడా ఈ వక్రీకరించిన వాక్యాన్నే విశ్వసిస్తున్నారు. వక్రీకరించిన ఈ వాక్యాన్ని నమ్ముతూ ఈరోజు ఆ బోధను వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే ఈరోజు చాలా మందికి ఏంటంటే అక్కడ యాకోబు భక్తుడు చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన మర్మం ఏంటి అని అంటే, అక్కడ గ్రీకు మాట అస్థెనాయ్ అనే మాట రాశాడు. అస్థెనాయ్ అంటే ఆత్మీయ రోగము. అస్థెనాయ్ అంటే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవాడు అని అర్థం. కానీ దాన్ని మనం శారీరక రోగంగా మార్చి వక్రీకరించి చెప్పి, ఇప్పుడు నీకు నూనె డబ్బా ఇక్కడ పెట్టి ఇది 5,000 ఎవడు కొనుక్కుంటే ఆడికి ఏ జబ్బైనా తగ్గిపోతానగానే దాని మీద విస్తర మీద కుక్కలు పడ్డట్టు పడి కొనేసుకుని వెళ్ళిపోతున్నారు చాలా. ఈరోజు మీలో అలాంటి వారు లేరా? మీలో అలాంటి వారు లేరా? మీలో అలాంటి వారు ఉన్నారు. అందుకే స్వస్థతల కోసం, అద్భుతాల కోసం ఎగబడి పరిగెత్తుకొని వెళ్ళేవారు ఎంతమంది లేరు? చెప్పండి మీరే. చాలా మంది ఉన్నారు. మీకు ఇదే కావాలి, వాక్యం అందరిలా మీకేం కావాలంట? ఈ వక్రీకరించిన వాక్యం అయితే చాలు కదా.
అప్పుడెప్పుడో ఒక పాస్టర్ గారు అన్నారు, సంఘానికి బోధిస్తూ ఒక పాస్టర్ గారు ఇలా చెప్పాడట, దేవుడు అబ్రహాముతో ఎలాగూ చెప్పాను, అబ్రహాము అట్లు చేసాను అనే మాట ఉంటే అబ్రహాము అట్లు చేసాడు అని చెప్పాడట ఎవడో మాస్టర్ గారు. ఏ అట్లు? గోధుమట్ల, రవ్వట్ల అని అడిగారట విశ్వాసం. అంటే ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారో చూడండి విశ్వాసం. తప్పు బోధన కూడా దేవుడి వాక్యమే అనుకునే రకానికి మారిపోయారు విశ్వాసాలు. అందుకే ఈరోజు ఆ శారీరక రోగం అనగానే నూనె మొత్తం ఒళ్ళంతా పోసేసుకుంటాం, నూనెంతా నింపేసుకుంటాం. ఇంకొకరేమో ఆ అంగీ అనగానే ఆ కచ్చీపులు చెప్తాడు, ఆ కచ్చీపులు కూడా కొనేసుకుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేట? నానా విధములైన అన్య బోధల చేత మీరు తెప్పబడుతున్నారు, జాగ్రత్త, తెప్పబడుతున్నారు, జాగ్రత్త. అందుకనే మీకు ఇప్పుడు అర్జెంటుగా జబ్బు చేయగానే స్వస్థత వచ్చేయాలి. రాకపోతే ఆ పాస్టర్ గారు సరైన పాస్టర్ గారు కాదు, ఆ పాస్టర్ అమ్మ గారు సరైన పాస్టర్ అమ్మ గారు కాదు. వచ్చేసింది అనుకోండి, పొరపాటు వచ్చేసినా కూడా ఆ పాస్టర్ గారినో పాస్టర్ అమ్మ గారినో నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతాం. ఆ పాస్టర్ అమ్మ గారి గురించి ఊరంతా చెప్పు తిరుగుతాం. ఆ పాస్టర్ గారి గురించి ఊరంతా దండోర వేస్తాం. అవ్వలేదు అనుకోండి, మాస్టర్ గారి దగ్గర విషయం లేదు, పాస్టర్ అమ్మ గారి దగ్గర విషయం లేదు. అవునా? ఎందుకు ఇదంతా? దేవుడు మీ మీద పాస్టర్గా లేదా పాస్టర్ అమ్మగా లేదా నాయకులుగా ఎందుకు పెట్టాడట? మీకు వాక్యము బోధించటానికి మాత్రమే. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు అనుకున్నప్పుడే చేస్తాడు. పాస్టర్ గారు చేసినంత మాత్రానో పాస్టర్ అమ్మ గారు చేసినంత మాత్రానో జరిగిపోవు. దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే ఆ కాలానే జరుగుతుంది ఏదైనా అద్భుతం. అంతేగాని పాస్టర్ గారు ఇలా చెయ్యగానే తొయ్యగానే పడిపోవడం, ఇలా లాగ్గానే లేచిపోవడం, తనగా నన్ను దూరం వెళ్ళిపోవడం ఏమి జరగవు. మన గుడ్డి నమ్మకం అంటే నానా విధములైన అన్య బోధల చేత నువ్వు తప్పిపోయావు, తెప్పబడ్డావు. నువ్వు అది నమ్ముతున్నావు అంటే తప్పిపోయి ఎప్పుడో చాలా దూరం వెళ్ళిపోయావు దేవుడి దగ్గర నుంచి, దేవుడి సన్నిధి నుంచి. మళ్ళీ తిరిగి రావడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అందుకనే ఆ మాట అంటున్నాడు కదా ఎబ్రీ పత్రికలో 7వ వచనంలో, మీకు దేవుడి వాక్యము బోధించి, అంతేగాని మీకు దేవుడి వాక్యం బోధించి అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి మిమ్మల్ని పైకెత్తి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళని అన్ని చెప్పలా. ఒకటే చెప్పాడు, మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన భావము శ్రద్ధగా తలచు వారి విశ్వాసం మీరు వెంబడించండి. అది అంతే చెప్పాడు. మీకు వాక్యం ఎవరు బోధించారో ఆ వాక్యము బోధించిన వారి ప్రవర్తనా ఫలమును విశ్వాసమును మీ జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని వెంబడించండి. అంతేగాని మీ అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి అని ఏం చెప్పాల. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? అద్భుతాలు చేస్తే ఆ మాస్టర్ గారు ఏ ఊర్లో ఉన్నా అక్కడ పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. స్వస్థతలు చేస్తే ఆ మాస్టర్ గారు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేట? మీ దుర్నచెవుల వలన అన్య బోధల చేత మీరు తిప్పబడ్డారు కాబట్టి మీకు అది వచ్చింది. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం అంటుంది మీరు జాగ్రత్త పడండి. లోకానుసారమైన శారీరక అద్భుతాలు లేకపోతే శారీరక క్రియలు బట్టి విశ్వాసంలో మీరు బలపడరు, మందలో మీరు బలపడరు. ఎందుకంటే మీరు ఆత్మీయంగా బలపడటానికి ఇందులో చేర్చబడ్డారు, ఇక్కడికి పిలువబడ్డారు. ఆత్మీయ బలహీనతలో మీరు ఆ సంఘ పెద్దలను పిలిపించి మీరు ఏం చేయబడాలి? బలపరచబడాలి. వాస్తవానికి మీరు గమనించండి, అక్కడ పెద్దలను అందుకే రాశాడు. పెద్దలు ఎందుకంటే సంఘమంతా ఇందాక చెప్పాడే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, ఒకరినొకరు మీరు ఏం చేయాలట? పురిగొల్పుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి అని ఎందుకు చెప్పాడు? అందుకే పెద్దలు పిలవమన్నాడు. పెద్దలు పిలిచి ఏం చేయమన్నాడట? వారి మాటలు సాక్ష్యము తెలియజేసి ఆ బలహీన ఆత్మీయ రోగం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆలయానికి రాడు, వాక్యం వినడు, చర్చికి రాడు. అట్టి వారిని పెద్దలు అలాగే మిగిలిన విశ్వాసులు వాక్యం ద్వారా లేదా వారి సాక్ష్యం ద్వారా బలపరిచి వారిని చర్చికి మరలా దేవుడి సన్నిధికి మరలా తీసుకురావాలి. దానికోసమే అక్కడ రాశాడు, నూనె రాసి ప్రార్థన చేయమని. అంతేగాని శారీరక రోగం కోసం కాదు. శారీరక రోగం అయితే పెద్దలతో పనే ఉంది, మాస్టర్ గారిని తీసుకెళ్ళమనేవాడు కదా యాకోబు భక్తుడు. యాకోబు కూడా మాస్టర్ గారే, యాకోబు కూడా పాస్టర్ గారు. మీరు గమనించారా? యేసు ప్రభు గారు పరిచర్య చేసిన కాలంలో
పొందుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. యేసుప్రభు వారి దగ్గరికి స్వస్థత కోసం కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, ఓచ చేయగలిగిన వారు, ఓచకాలు కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు, వీరందరూ శారీరక రోగాలే కదా ఇవన్నీ. ఈ శారీరక రోగాలు వచ్చిన వారు అందరూ శిష్యుల దగ్గరికి వెళ్ళారా? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారా? యేసుప్రభు వారు ఉన్నట్టుగా శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు ఎవరు. మీరు గమనించండి, ఇక్కడ పెద్దలు పిలవమన్నాడు. పాస్టర్ గారు ఉన్నట్టుగా పెద్దలను ఎందుకు పిలవమంటాడు? పాస్టర్ గారు లేరా? పాస్టర్ గారు ఉన్నట్టుగా పెద్దలను ఎందుకు పిలవమంటున్నాడు? ఇది శారీరక రోగం కాదు, ఇది ఆత్మీయ రోగం. కాబట్టి నీ తోటి పెద్దలు, నీ తోటి సంఘస్థులు, నీ తోటి విశ్వాసులు, నీ తోటి సహోదరులు నిన్ను బలపరచాలి. వారి సాక్ష్యం ద్వారా. సాక్ష్యం ఎందుకు చెప్తాం మనం? దేవుడు మనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడమే కాదు, మన సాక్ష్యం ఇంకొకరిని బలపరచాలి, మన సాక్ష్యం ఇంకొకరిని ప్రేరేపించాలి, మన సాక్ష్యం ఒక ఆత్మను రక్షించాలి. అందుకే సాక్ష్యం చెప్పమంటారు. కాబట్టి పెద్దలు ఎందుకు తీసుకెళ్ళమన్నాడంటే వారి సాక్ష్యం చెప్పి మేము ఇలాగ ఆత్మీయంగా బలపడ్డాం, ప్రభు మమ్మల్ని ఎలా నడిపించాడు, నువ్వు నిన్ను కూడా నడిపిస్తాడు, నువ్వు రా మాతో పాటు అని తోటి సహోదరునిగా అతన్ని బలపరచడానికే పెద్దలు తీసుకెళ్ళమన్నాడు. అర్థమైందా? శారీరక రోగం అయితే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకెళ్ళమంటాడు కదా. కాబట్టి గమనించండి, మనం తప్పు బోధన వల్ల తిప్పబడిపోయాం ఈరోజు. అందుకనే మనము వాక్యం వెనకాల వెంబడించట్లా, వాక్యం వెనకాల పరిగెట్టట్లా. మనం స్వస్థతలకి, అద్భుతాలకి, ఆశ్చర్యకార్యాలకి, కల్పనా కథలకి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం. అదంతా వాకింగ్ కాదట, అదంతా వాకింగ్ కాదు. అందుకనే మీరు ఒకవేళ తిప్పబడిన వారైతే వెనక్కి తిరిగి రండి, దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఏసావులాగా మళ్ళీ తర్వాత సమయం అయిపోయిన తర్వాత దానికోసం వెతికినా అది మీకు దొరకపోవచ్చు. ఇప్పుడు మీకు జబ్బు చేసింది, మీ జబ్బుకు తగిన మందు మీరు సకాలంలో వేసుకుంటేనే తగ్గుతుంది. అవునా కాదా? అవునా కాదండి? మీ జబ్బుకు తగిన మందుని సకాలంలో వేసుకుంటేనే తగ్గుతుంది. అవునా? సమయం అయిపోయింది, మందు ఎక్స్పైర్ అయిపోయింది. 10,000 పెట్టుకున్నా ఎక్స్పైర్ అయిపోయిన మందు ఉపయోగపడుతుందా? మనకి ఉపయోగపడదు. పొద్దున్న ఒక న్యూస్ చూశాను, ఒక భార్య బలహీనపడి జ్వరంతో బాధపడుతుంటే భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హఠావుడిన తీసుకెళ్తే డాక్టర్లు చెక్ చేసి, వణుకుతుందండి, నా భార్య 3 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది, చెక్ చేయండి అంటే, బ్లడ్ టెస్ట్ చేయండి, అసలు ఏ జ్వరమో తెలియాలంటే ఏ జ్వరం కాదు, ఇది మామూలు జ్వరం అని డాక్టర్లు చెక్ చేయకుండా ఏదో మందులు రాసిచ్చారు. రాసిస్తే ఆ మందులు కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు భర్త. ఇంటికి వెళ్తే ఆ భార్యకి ఏ మందులు రాశారో ఆ మందులు వేరు, అక్కడ మెడికల్ షాప్లో ఇచ్చిన మందులు వేరట. రాసిన మందులు వేరు, ఇచ్చిన మందులు వేరట. ఆ మందులు వేస్తే రాత్రి 10 గంటల వరకు బాగానే ఉందట. తర్వాత చలి ఎక్కువైపోయి ఒళ్ళంతా చల్లబడిపోయి హాస్పిటల్కి మళ్ళీ తీసుకొచ్చేలోపు చచ్చిపోయింది. అంటే మీరు గమనించాలి, మీ ఆత్మీయ రోగానికి తగిన మందు వేయకపోయినా కూడా మీకు నష్టమే. అవునా? తగిన మందు వేయకపోయినా నష్టమే. ఇప్పుడు మన పాపానికి లేదా మన ఆత్మీయ రోగానికి మందు ఏంటి? వాక్యమే. వాక్యం కాకుండా కల్పనా కథలు, స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ చెప్పి మాయ చేసే బోధనలు పట్టుకొని నువ్వు వెళ్ళావనుకో, నష్టపోయేది ఎవరు? నువ్వే నష్టపోతావు. ఎందుకంటే వాక్యమే నీకు ప్రాముఖ్యము. అందుకని మీరు తిప్పబడద్దు, తప్పిపోవద్దు, శారీరక లాభాల కొరకు మీరు ఆశించొద్దు. ఆత్మీయ గుంపులో మీరు ఎందుకు చేర్చబడ్డారట? దేవుడి సన్నిధికి ఎందుకు పిలువబడ్డారట? ఆత్మీయంగా మీరు ఎంతపడటానికి, పరలోక రాజ్యం చేర్చడానికి, దేవునితో సదాకాలం ఉండటానికి. అంతేగాని మనము శారీరక లాభాలు పొందటానికో, ఆస్తులు పెంచుకోవడానికో, లేకపోతే మనకు కావాల్సినవన్నీ సంపాదించుకోవడానికో నిన్ను ఇక్కడికి దేవుడు పిల్లలేదు. దేవుడు నిన్ను ఇక్కడికి అందుకు పిల్లలేదు. కానీ నీకేం కావాలి? శారీరక స్వస్థత కావాలి. ఇప్పుడు రాత్రి నీకు జ్వరం వచ్చిందో పొద్దునికి తగ్గిపోయే మాస్టర్ గారు కావాలా? అవునా? పొద్దునికి తగ్గిపోయే మాస్టర్ గారు కావాలా? ఎక్కడి నుంచి వస్తాడు? రాత్రికి నీకు ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, పొద్దునికి అద్భుతం చేసేసే మాస్టర్ గారు కావాలా? ఎక్కడి నుంచి వస్తాడు?
కాబట్టి దేవుడు నీ జీవితంలో తగిన కాలంలో సమయం వచ్చినప్పుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. నువ్వు నమ్మకంగా వాక్యాన్ని వెంబడించేస్తే. అంతేగాని మనుషులు నమ్ముకొని మనుషులు ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ అమ్మ గారు, ఈ పాస్టర్ అమ్మ గారు అని తిరిగావా, మొదటికి మోసం వచ్చేస్తుంది, చివరికి నష్టపోయేది నువ్వే. మాస్టర్ గారు, మాస్టర్ అమ్మ గారు బాగానే ఉంటారు, నష్టపోయేది నువ్వే. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మన జీవితాల్లో దేవుడు మనల్ని తప్పిపోకుండా, నానా విధమైన అన్యబోధన చేత తిప్పబడకుండా మనల్ని జాగ్రత్త పడమంటున్నాడంటే, వాక్యము చేత మనం నింపబడి అపవాదిని ఎదిరించగలిగే శక్తి చేత మనం నింపబడి ఉన్నప్పుడు, సంఘముగా సమాజముగా మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు, ఒకే కుటుంబంగా ఉన్నప్పుడు, మనం ఒకరినొకరు బలపరుచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని పురుగొలుపుకొని ఆత్మీయతలో నడిచినప్పుడు చివరి దాకా మన ప్రయాణం సాగుతుంది. పౌలు చెప్పినట్లుగా మనం పోరాటం, మంచి పోరాటం పోరాడతాం, మన పరుగు కడముట్టిస్తాం, దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుతాం. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.